సార్ మార్నింగ్ కూడా హెబ్బాతో మాట్లాడాను సార్. షీఈ్ ఫుల్ ప్యాక్డ్ షెడ్యూల్ ఇన్ కన్నడ మూవీ. అయితే మీరు అడిగినట్టు చెప్పాను. అమ్మ అందరూ అడుగుతున్నారు, మెసేజ్ కావాలని చూపిస్తాను. అమ్మ అందరూ మీడియా అందరూ కూడా హెబ్బా రాలేదు అంటారు. కావాలని రావటం లేదా, డైరెక్టర్ మీద కోపం రావటం లేదా, పొట్టు మీద కోపం రావటం లేదా అడుగుతున్నారు. లేదు శ్రీకాంత్ సార్, ఐ లవ్ యూ, సాయంత్రం మీకు వీడియో బయట పెడతాను చెప్పిందండి. వీడియో మెసేజ్ పెడుతుంది, అన్నీ కూడా షేర్ చేస్తాను మీకు. థ్యాంక్ యూ. 1 వీక్ ఫస్ట్ 2 days ఉంది. ఆల్రెడీ జరుగుతుంది కదా, మన పిఆర్ఓ మధు గారు మీలాంటి వాళ్ళందరూ సుమన్ టీవీ నుంచి అన్నీ కూడా జరుగుతున్నాయి. బాగా రెస్పాన్స్ వస్తుంది. మొన్న వచ్చిన మన పొట్టుదిరి గారే సాంగ్ రాశారు, చిక్కిన గుమ్మ అని చెప్పేసి. ఎంత లవర్స్ కూడా దాన్ని రీల్స్ చేస్తున్నారు. మంచి హిట్ అయింది. స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి ఏపీ ఫైబర్ నెట్ వాళ్ళకి. మన ఏపీలో అన్ని జిల్లాల్లో కూడా సాంగ్ ప్లే అవుతూ ఉంది. మంచి రెస్పాన్స్ వచ్చింది. డిస్ట్రిబ్యూటర్స్ కూడా అడిగారండి. మామూలు కాపీ ఇవ్వని అడిగారు, అందరూ పంపించాము. సినిమా థియేటర్స్లో కూడా ప్లే అవుతుందండి సాంగ్. రిలీజ్ సార్ ఓ పక్క రౌడీ బాయ్ కింగ్డమ్ రేపు వస్తుంది. ఫస్ట్న విజయ్ సేతుపతి గారి, నిత్య మేనన్ గారి సార్ మేడం వస్తుంది. అది తమిళ్లో మంచి హిట్ మూవీ. ఆ 2 పెద్ద సినిమాలు, పెద్ద బడ్జెట్లో, వాళ్ళ ప్రమోషన్ అంత బడ్జెట్ కూడా ఉండదు మా ఫిలిము. అటువంటి సినిమా వస్తుంది. సో మేము అడిగామండి మెయిన్ సిటీస్కి, హైదరాబాదు, మన తెలంగాణలో ఉండే మెయిన్ ఇంపార్టెంట్ సిటీస్, అదే ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఇంపార్టెంట్ ప్లేస్ అడిగాం. ఒక 40 to 45 థియేటర్స్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్స్ వెళ్ళిపోయినాయి. టెస్టింగ్ అంతా అయిపోయింది. సాయంత్రం లిస్ట్ వస్తుందండి. మన తెలుగు ప్రేక్షకులు గొప్పతనం ఏంటంటే సార్, సినిమా బాగుంటే అది చిన్న సినిమా అని కాదు, పెద్ద సినిమా అని కాదు, ఖచ్చితంగా టికెట్ పెట్టి మరి చూస్తారండి. ఆ ధైర్యం అయితే మాకుంది. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ సినిమాలు చూశారు, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో సినిమాలు చూశారు. ఆ ధైర్యంతో ఈరోజు థియేటర్కి వస్తున్నాం. సో ఖచ్చితంగా మా సినిమాని ఆదరిస్తారనుకుంటున్నాను సార్. అంటే ఈ సినిమా అంటే ఛాలెంజెస్ అంటే ఏం లేదండి. ఓపెన్గా చెప్పాలంటే చాలా స్మూత్గా వెళ్ళిపోయింది షూటింగ్ ఇవన్నీ కూడా. అంటే మెయిన్ సో ఫస్ట్ నేను పర్సనల్గా ఛాలెంజ్ అంటూ ఏమీ అలా ఫేస్ చేయలేదు. ఫస్ట్ కొంచెం హెసిటెంట్గా ఉండే అనమాట. హెబ్బా పటేల్ గారితో యాక్టింగ్ చేయడం అంటే కొంచెం అంటే తను చాలా ఫిల్మ్స్ చేస్తూ వచ్చారు. నాది లిటరల్గా సెకండ్ ఫిల్మ్. సో అలాంటిది ఒకటి ఉండింది. బట్ అవన్నీ సార్ట్ అయిపోయినాయి అప్పుడు. ఫస్ట్లో ఈ లుక్ టెస్ట్ అలాంటిది అవుతున్నప్పుడు మేము అంటే మా కమ్యూనికేషన్ అలాంటిది అయిందనమాట. సో అవి కూడా అంత సీన్స్ అవన్నీ కూడా చాలా స్మూత్గా వెళ్ళిపోయినాయి. సో ఛాలెంజెస్ అంటూ ఏం లేదు. ఛాలెంజెస్ అంటే మెయిన్ ప్రొడ్యూసర్ గారికి ఏదో ఒకటి వచ్చి ఉంటుందేమో. సో నాకు పర్సనల్గా ఏమీ అవ్వలేదు. సో మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు, ప్రొడ్యూసర్ కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి. సో చాలా బాగా అయింది. మా మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ గారు వచ్చారు. ఆయన చాలా ఇబ్బంది పడ్డానండి నేను. పాపం ఆయన వాళ్ళ అక్కయ్య గారు చనిపోయారు. వాళ్ళ బాబుకి హెల్త్ బాగాలేకపోయినా కానీ డే అండ్ నైట్ నాకు పక్కన కూర్చొని, సార్ కాసేపు రెస్ట్ తీసుకుంటాను సార్ అంటే, లేదు సెన్సార్ పెట్టాలి అన్నీ కూడా అన్ని దగ్గరుండి ఆయన సపోర్ట్ చేశారు. ఈ సినిమా మేము మేకింగ్ ఎంత చేసామో దానికన్నా గొప్పగా ఆయన కష్టపడ్డారు. ఈ సినిమా విజయానికి సగం బలం ఆయనదే ఉంటుంది సార్. ఆర్ఆర్ అయితే ఏమి లాస్ట్ క్లైమాక్స్ సీన్స్, ఫస్ట్ హాఫ్లో ఉండే ఆ సీక్వెన్స్ అన్నిటి కూడా ఆ మ్యూజిక్, ఆ బీజం చూస్తే మీకు అర్థమవుతుంది. అంత సాంగ్ కూడా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్, ఐ లవ్ యూ సార్. మీరు కూడా మాకు మీడియా మిత్రులకి మీ మాటలో చెప్పండి సార్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారు శ్రీకాంత్ గారికి, బాలాజీ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చారు. అది అప్పుడే మనం బాగా చేయగలం. సినిమా బాగా తీశారు కూడా, అనుకున్న టైంలో, బడ్జెట్లో కానీ టైంలో కానీ చాలా బాగా చేశారు. సో ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ సో మచ్.